నమస్తే వెల్కమ్ టు లియన్ న్యూస్. రాష్ట్రంలో జోరుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం జరుగుతోంది. రేపు జనవరి 1 కావడంతో ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే పెన్షన్దారులు ఇంటికి వెళ్లి పెన్షన్ సరఫరా చేస్తున్న పరిస్థితి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 1000 రూపాయలకి పెంచడం, అలాగే 2-3 నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు ఇచ్చిన పరిస్థితి కూడా మనకి తెలిసిందే. ఇక నెల ఒక లబ్ధిదారుని ఇంటికి వెళ్లడం వల్ల ఆ కుటుంబం కూడా మరి బాగుపడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈసారి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో చంద్రబాబు గారు ఎవరికి ఎలాంటి హామీ ఇచ్చారు, అలాగే ఈ కార్యక్రమం ఎలా జరుగుతోంది, అయితే దీంట్లో కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు, పెన్షన్లు సరఫరా ఇవ్వట్లేదు సరిగ్గా అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తున్న పరిస్థితి. మరి పెన్షన్ల కార్యక్రమం ఎలా జరుగుతుంది, లబ్ధిదారుల మనోభావం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి నెలలా పెన్షన్ ఇవ్వడం, సో ఆయన పెన్షన్ పెంచారు, అలాగే వెసులుబాటు కూడా దానిలో కల్పించారు. కానీ ఆయనే స్వయంగా వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి స్టార్ట్ అయినప్పుడు ప్రోగ్రాం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది. కానీ ఆయన నెలలా వెళ్ళి ఇవ్వడం అంటే దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే ఆయన గతంలో ఒకసారి ఫస్ట్ ఎవరింటికి అయితే వెళ్ళారో వాళ్ళకి ఇల్లు కూడా కట్టించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో ప్రతి నెల కూడా స్వయంగా ఒక కుటుంబం బాగుపడుతుంది, అది తెలుస్తూ ఉంది కదా. దీనిపైన మరి వైసీపీ దుష్ప్రచారం చేస్తూ ఉంది, కమిషన్లు తీసుకుంటున్నారు ఈ పెన్షన్ల సరఫరాలు అని చెప్పి. సో మీరేం చెప్తారు మేడం దీని గురించి? 6 నెలలు అయిందండి. అంటే ఇది 6వ నెల ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయటం. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో పెన్షన్లు అంటే వెళ్ళి ఎవరిస్తారు? వాలంటీర్లు వెళ్ళి ఇస్తారు. ఒక వాలంటీర్ కింద 50 మంది, 50 కుటుంబాలు అనుకో. అటువంటి స్టేజ్ నుంచి స్వయంగా ఒక ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తున్నారంటే అంటే ప్రజలతో ఎట్లా మమేకం అవుతున్నారు, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందని ఎలా చెప్తున్నారు ఆయన అనేది మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఇంకొకటి, ఇవాళ 63,77,943 మందికి అంటే లబ్ధిదారులకి ఇవాళ పెన్షన్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ముగించారండి. ఇప్పటికి 90% పూర్తయినట్టుంది. 2,717 కోట్లు ఇప్పటికి పంపిణీ అంటే ఇవాళ. అందులో 2,500 కోట్ల దాకా ఇచ్చేసారని మనకు తెలుస్తుంది ఈ టైంకి. పొద్దున్న 10ంటికి ప్రారంభించారు. సో పల్నాడు జిల్లా ఎల్లమంద గ్రామం అని కదండి, అక్కడ ఇస్తున్నారు. ఫస్ట్ శారమ్మ అని ఒక ఆవిడ ఇంటికి వెళ్ళారు. శారమ్మ భర్త కరోనాతో పోయారు ఆయన. సో పోయాక మాకు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు, మీరు 2014-19 మధ్య ఉండగా మాకు లబ్ధి జరిగింది, మేము 2019 నుంచి 24 ముఖ్యంగా మా భర్త పోయాక కరోనా టైంలో మేము చాలా ఇబ్బందులకు గురయ్యాము, మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు అని ఆవిడ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన వాళ్ళ పిల్లల్ని పలకరించి ఆ కొడుక్కి ఎస్సీ కమిషన్ ద్వారా ₹1,00,000 రుణం ఇప్పించారు. ఆ అబ్బాయిని ఇంటర్ చదువు, నువ్వు నీకు కావాల్సిన పని చేస్తూనే అని చెప్పారంటే ప్రైవేట్గా చదవమని. అప్పుడు నీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏదైనా చూద్దాం మనం అన్నట్టుగా హామీ ఇచ్చారు. ఆ పాపకి నీట్ కోచింగ్ ఇప్పించమని అధికారులను ఆదేశించారు ఆయన. ఆ తర్వాత ఏడుకొండలు అని ఇంకొక వ్యక్తి ఇంటికి వెళ్ళారు. అతనికి బీసీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణం ఇప్పించారు. అంతేకాకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేయటానికి కూడా రుణం మంజూరు చేయమని చెప్పారనమాట, అధికారులకు చెప్పారు ఆయన. అంటే ఒక ముఖ్యమంత్రి వెళ్ళటం వల్ల ఆ కుటుంబానికి ఏం కావాలి అని తెలుసుకుంటున్నారు ఆయన. ముఖ్యంగా ఏడుకొండల ఇంటికి వెళ్ళి ఆయన స్వయంగా కాఫీ పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చారు. ఇచ్చి దీపం పథకం గురించి అన్ని పథకాల గురించి ఆయన అంటే ఎంక్వైరీ చేశారనమాట. అంటే మీరన్నారు ఇందాక వైసీపీ వాళ్ళు ఏమీ చేయట్లేదు అంటున్నారు, ఏం జరగట్లేదు అంటున్నారని. ఆయన ఫస్ట్ పెన్షన్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ ఇంటి నిర్మాణం ఆల్మోస్ట్ పూర్తయింది. సో త్వరలో అతనికి ఆ ఇల్లు అందుతుంది. అంటే ఆ కమిషన్లు అనేవి వాళ్ళకి అలవాటు కాబట్టి, అంటే కమిషన్లు తీసుకోవట్లేదని ఇండైరెక్ట్గా బాధపడుతున్నారేమో. కమిషన్ అనేది వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ పెన్షన్ల కార్యక్రమం బాగా జరిగింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు కమిషన్ తీసుకుంటున్నారు, 300 వరకు ఇవ్వమని అడిగినా కూడా బలవంతంగా తీసుకుంటున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ దాని గురించి ఇప్పుడు పట్టించుకోకుండా ఉన్న పెన్షన్లే ఆయన ఎత్తేసారు అని చెప్పి అంటున్నారు. ఉన్న పెన్షన్లు ఎలా ఎత్తుతారండి? ఇప్పుడు ఒకవేళ మీకు పెన్షన్లు ఎవరెవరికి ఇస్తున్నారో లిస్టు తీస్తారు కదా, అవన్నీ పరిశీలించాక ఇప్పుడు నిజంగా అతను లబ్ధిదారుడా కాదా అనేది పరిశీలిస్తారు. అతను దొంగతనంగా పెట్టాడా లేదా అని. అంటే వైసీపీకి చెందిన వాళ్ళకి ఇస్తున్నారా? అంటే వైసీపీ వాళ్ళంటే వైసీపీలో
అనర్హులకి, వాళ్ళు వైసీపీ వాళ్ళైనా పర్వాలేదు, టీడీపీ వాళ్ళైనా పర్వాలేదు, అది కాదు ఇక్కడ పార్టీ కాదు మనం మాట్లాడేది. వైసీపీ హయాంలో వైసీపీకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారా అంటే అనర్హులకి ఇచ్చారా అనేది వీళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నప్పుడు వాళ్ళ పేర్లు కట్ చేస్తారు. తర్వాత ఇవాళ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఒక్కొక్క ఇంటికి జియో ట్యాగ్ చేసి జియో ట్యాగ్ విధానం ద్వారా అధికారులే వెళ్ళి అందిస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా ఇవాళ వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. అంటే దీనివల్ల కరెక్ట్గా ఎవరికి వెళ్తుంది ఎవరికి వెళ్ళటం లేదనే విషయం తేటతెల్లం అవుతుందిగా. మరి గతంలో మీరెందుకు చేయలేదా పని? ఇప్పుడు ఇవాళ వాలంటీర్ల గురించి ఆజ్ తక్ మాట్లాడింది, మీకు తెలుసు కదా. ఆజ్ తక్ ఒక వ్యాసం దాని మీద రాసింది. ఆజ్ తక్ దాని మీద ఒక న్యూస్ ప్రసారం చేసింది. అంటే వాలంటీర్ విధానం వల్ల వాళ్ళు వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన దాన్ని గత ప్రభుత్వం అమ్మేసుకుందని ఒక నింద మోపారు వాళ్ళు. అది నిందో నిజమో మనకు తెలియదు. వాళ్ళు ఆ విధంగా ఒకటి ప్రచారం చేశారు. మరి వాలంటీర్ వ్యవస్థ అంత బాగుంటే వాళ్ళు ఆజ్ తక్ ఎందుకు మాట్లాడిందంటే దాని మీద? కాబట్టి వీటన్నింటికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి, మనం కాదు. అది అవసరం లేదు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు, ఇప్పుడు సజావుగా పెన్షన్లు ఇస్తున్నారు, ఇంకా దాని మీద చర్చ ఏముంది? సరే అపోజిషన్కి ఇంకా వేరే అంశాలు లేవు కాబట్టి వాళ్ళు చరవణంలాగా చెప్పిందే చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి కదా అలవాటు కదా, చెప్పిందే చెప్పడం ఎవరికి అలవాటు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే అలవాటు. ఆయన అరిగిపోయిన రికార్డులకు ఒకటే చెప్తాడు కాబట్టి పట్టించుకోక్కర్లా. ఇంకొకటి, ఇప్పుడు జూనియర్ కాలేజెస్కి ఇవాళ రేపటి నుంచి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత భోజన పథకం పెట్టారు. సో దానికి గవర్నమెంట్ 115 కోట్లు ఎంత విడుదల చేసింది. సో దీనివల్ల 400 చిల్లర కాలేజెస్, 475 ఎంతో జూనియర్ కాలేజీలకి మధ్యాహ్న భోజనం దొరుకుతుంది. ఇది గతంలో మనకి లోకేష్ గారు వెళ్ళినప్పుడు ఎవరో చెప్పినట్టున్నారు, ఇట్లా దూరం నుంచి వస్తారు, మధ్యాహ్నం వాళ్ళకి భోజనం సౌకర్యం ఉండదు, పొద్దున్నే వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరాలంటే వాళ్ళ అమ్మ వంట చేసి ఇవ్వడం కష్టం అని ఒకళ్ళు చెప్పారని మనం విన్నాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే తల్లులకి కొద్దిగా విశ్రాంతి దొరుకుతుంది. అంటే టెన్షన్ ఉండదు పొద్దున్న, అయ్యో పిల్లాడికి మనం కూర చేసి ఇవ్వాలి, ఒక అన్నం చేసి ఇవ్వాలి, లేదా ఒక పప్పు చేసి ఇవ్వాలి, ఇటువంటి అంటే టెన్షన్ ఫ్రీ. ఈరోజు ఓకే నా బిడ్డ మధ్యాహ్నం భోజనం చేస్తాడు, కాలేజీలో పెడతారు అని ఒక భరోసా వస్తుంది. అంటే పొద్దున్న అతనికి ఏదో ఒక టిఫిన్ చేసి ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా సరిపోతుంది. కాబట్టి ఇది ఆకలే కదండి కావాల్సింది, కడుపు నిండితేనే కదా వాళ్ళు చదువుకోగలుగుతారు. సో ఇది చాలా మంచి పథకంగానే మనం చెప్పుకోవాలి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే తెలుగుదేశం కూటమి ఎందుకు నిందలు వేస్తుంది వైసీపీ అంటే అది వాళ్ళకే తెలియాలి. సో వైసీపీ గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు, బాగున్నది ఏది వాళ్ళు మెచ్చుకోరు కదా. కాబట్టి మనం అసలు వాళ్ళు మెచ్చుకుంటే ఆశ్చర్యపోవాలి, తిడితే అందులో ఏది లేదని మనం అర్థం చేసుకోవాలి. అన్నా క్యాంటీన్లు కూడా సక్సెస్ అయిన పరిస్థితి గ్రామాల్లో ఖచ్చితంగా. అసలు అన్నా క్యాంటీన్ల వల్ల ఇవాళ దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఎక్కడెక్కడ బాగుంది, ఎక్కడెక్కడ బాగోలేదు, తెలంగాణ భోజనం ఎలా ఉంది కంపారిజన్ మనం కాదు ప్రజలే చేసుకుంటున్నారు. సో 5 రూపాయలకి నీకు కూర్చోపెట్టి భోజనం పెడుతున్నారంటే ఇంకేం కావాలండి? అంతకు మించి మనిషికి ఇంకేది అవసరం లేదు. కడుపు నిండితేనే మనం మంచి ఆలోచనలు వస్తాయి, మంచి బుద్ధి వస్తుంది మనకి. కాబట్టి ఇది మనం అంటే అందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.